నాకు ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు, నా కళ్ళు తిరుగుకుంటా, నా మోహన్ కళ్ళు వేని నేను హైదరాబాద్ తిరుగుతున్నా. ఇంతట్లా పంచేది పెడితే మంచిగా ఉండదు, కొట్టుకుంటాం తిట్టుకుంటాం లొల్లులు అయితే అనుకొని ఓపిక పట్టిన ఎటు పోతుంది. మంది అయితే కాదు కదా, పంచాయతీలో పెడితే అదే వస్తుంది అదే ఇస్తుంది అని అనుకున్నా. పట్టింది వేరే సంబంధం మాట్లాడుకొచ్చుకుర్రు. వేరే సంబంధం మాట్లాడుకొచ్చుకుంటే 4 ఎకరాల భూమి ఇస్తున్నారంట, 20 లక్షలు పోతున్నారంట. వాళ్ళ అన్నదమ్ములు మొత్తం నీ పిల్లని నీకు మంచి సంబంధం చూస్తాం, నీ ₹1,00,00,000 ఆస్తని చెప్పారు. నా బిడ్డ ఫిక్స్ అయ్యింది. ఒకటి చెప్పండి అమ్మా, మీరు ఆ రాత్రి ఇక్కడే ఉన్నారు, మీరు మీ భర్త ఉన్నారు, మీ కొడుకులు ఇద్దరు, ఒకరు హైదరాబాద్ ఒకరు విశాఖపట్నంలో ఉంటారు. అయినా సౌండ్ వచ్చిందా? మెత్తతోనేమన్నా ముక్కు మీద మూసిండా, మత్తు మంది చల్లిండా, ఏమంటారు? మేము 4 గంటలకు లేచినాం. నా భర్త అయితే 4 గంటలకు లేచిండు. శబ్దం సన్నంగా వచ్చింది. అప్పటికే పానం శబ్దంగా వస్తే ఈయన చూసి ఇల్లంతా తిరిగిండు. ఏందని తిరిగితే అబ్బా నా దగ్గరకు వచ్చిండు, ఏమో ఇంట్లో శబ్దం పడుతుంది, నా బిడ్డనేమో ఎత్తుండే లేవనంటే ఈయన మాట ఆడిన్నాడు. నా బిడ్డను తొక్కేసిండు కింద. తొక్కేస్తే నేను పోయినా, అరే తలుపుదిరా 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 అని కొట్టిన. సిట్టి తలుపుదియే అని కొడితే ఆడు నవ్విండు. నవ్వి సిట్టమ్మ చూడ తలుపు తీయమంటారు పండుకో సిట్టమ్మ నవ్విండు. అబ్బా జాంతరం ఆడుకుంటున్నట్టు, నీ తలుపు తీస్తే ఇజ్జత్ పోతుంది, నా అత్త నన్ను జాంతరం ఆడుకోక తలుపు తీస్తుందని అంటారమ్మన్నో. అద్దపా పడుకుందాంపా, నువ్వు జాంతరం ఆడే కాడికి పోతావని నేను అప్పుడు తలుపు కొట్టిన. నా బిడ్డ బతుండే. ఆయన మాటినాక ఆయన తిట్టి నేను తొలకపోయి ఆయన రూమ్లో పన్నాక అదే వరుతుండే ఆయన. అది జాంతరం కదే, నా బిడ్డనేమో ఎత్తుండే అని అంటే మళ్ళీ ఒకసారి పోయిందంపా అని పోయిందా, ఏం శబ్దం లేదు. అప్పటికే డౌట్ వచ్చింది, గొడవ అవుతున్నది, కొడుతున్నారా అని చెప్పేసి డౌట్ వచ్చింది. అంటే గొడవలు ఎక్కిన వాళ్ళే ఒక గిలాస కింద పడ్డది. నా బిడ్డను ఎత్తేసిండు, నా బిడ్డ కింద ఎత్తేసిండు, మొత్తం రక్తమే. ఇక ఆయనతో ఒత్తేసిండు, బొనక మీద కాలు మోయేడు పొడిచి 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 కింద ఎత్తేసిండు. బొనక మీద ఆయనతో పానం పోలని తొక్కెత్తుండు. అరే 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 అని పిలిచిన సప్పుడు చేయలేడు, పండుకున్నట్టున్నారు. ఆకిలన్నీ ఊడ్చుకుంటా ఆ శబ్దం అడిగి చూసిండు. ఈయన దుకాణం తీసిండు, దుకాణం సామాన్ చదువుకుంటుండు. ఆ కిటికీలకి వెళ్ళి కనిపెట్టిండు మమ్మల్ని. అబ్బాయి వీళ్ళు అత్తమ్మ మాటే ఉన్నారు, ఇద్దరేమో ఉంటే ఇంకోళ్ళు లేరు కదా. పోయేదాకా కిటికీలకి వెళ్ళి తీసిండు, మెల్లగా డోర్ తీసిండు, గొల్లెం గట్టిగా పెట్టిండు, పరదేసిండు, కొలిగేట్ వేసిండు. కొలిగేట్ వేస్తే ఏం లొల్లి లేదు. అబ్బాయి ఎంత కనిపెట్టిండు చూసినవాడు, ఏం లొల్లి లేదు అనుకున్నా. కొలిగేట్ ఆడ వారిసి నోరు కట్టుకుని బండి అంత ఊరుకుని పెట్టిండు. ఏ మాట చెప్పలే, నేను అడగలే, అడుగుతా అనుకుంటున్నా. అడిగి మోపరికి వేయండి, ఇడ్లీకు దోశకు వేయండి అనుకున్నా. చీపురాడ వారేసి నేను ఊరికి వచ్చిన, ఏంటనే తలుపేసిన. నా బిడ్డ చచ్చిపోయి ఉన్నది. మొత్తుకుంటున్నా, ఏం మొత్తుకోవాలి? ఆ మొత్తుకున్న ఫోన్లు చేసే వరకు మొత్తుకునే వరకు ఆడ అవతలికే పడే. ఇక పిల్ల చచ్చిపోయిందని మంది అందరూ వచ్చి దావకాళ్ళకి వేసుకొని పోతే ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు నాకు వాళ్ళు దొరికినప్పుడు నాకు అప్ప చెప్పాలి కదా. వాళ్ళ నలుగురిని చెయ్యాలా, మీ మీడియం అంతా గెలిచినట్టే మొత్తం రాష్ట్రం అంతా పోవాలి, ఎమ్మెల్యే దాకా పోలేదు. నా సొంటి బిడ్డ ఇప్పుడు రాష్ట్రం మీద ఎంతమంది బిడ్డలు అందరు ఒక్కదాని ఒక్క బిడ్డ, ఎట్లా చర్య తీసుకోవద్దా? అలా నలుగురికి వేసేదాకా మీరు పట్టుర్రి, నేను కూడా పోయి ఆన్నే ఉంటా. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి తాళం వేసిపోయిర్రు. మీరు దయచేసి మీకు దండం పెడుతున్నా, నా బిడ్డను చంపుతాను, కుటుంబం అంతా పట్టిర్రు, 3 రోజులకు చంపుతున్నారు. అలా నలుగురికి జైలు శిక్ష పడాలి. చెప్పిండ్రా 3 రోజులకు 4 రోజులకు? 3 రోజులకు చెప్పిర్రు ఫోన్ చేసి, నీ బిడ్డను 3 రోజులకు నా కొడుకుని దోలేయి. 4 లక్షలు పోతారంట, 20 లక్షలు, 4 ఎకరాల భూమి ఇస్తారంట. వాళ్ళకు అదే పిసలేసింది, ఈయనకి పిసలేసింది. అయితే నేను ఎట్లా పోవాలా? నాకు ₹1,00,00,000 ఆస్తి వస్తుంది. ఇసబెట్టిపోగానే నేను అంటానా, పో చదువుకుంటా నా బిడ్డని, నా బిడ్డ నేను చదువుకుంటా, వెళ్ళిపోతే వెళ్ళిపో. పోతే అత్తమ్మ నీ బిడ్డ పోయి ఫోన్ చేసి నీ బిడ్డ వద్దని నేను చెప్తే పోయమ్మంటుంటే కదా. నాకు ఏది చెప్పక నా బిడ్డని ఎట్లా, నీకు పుట్టిన బిడ్డనా, నీ చెల్లెనా, నీ అక్కనా, నీ కుటుంబం ఉంటివి, అద్దంటే ఇసబెట్టిపోని ఉంటివి. నా బిడ్డని ఎట్లా, వాళ్ళ కుటుంబం అట్లా. నాకు అది ఒక కోరిక ఉన్నది అంతే. ఆ కోరిక నిర్ణయం చేయరు మీరు.
మొత్తం మీద ఆ దయనీయమైనటువంటి పరిస్థితి, నమ్మించాడు, మంచిగా ఉన్నట్టు నటించాడు. చివరికి ఆయన చేసేదంతా చేసి ఏదో వినబడుతున్నది గొడవ అని చెప్పిన తర్వాత సైతం వారు చూసేసరికి ఏం లేదు, గొడవ లేదు, ఏం లేదని చెప్పారు. దీనిలో భాగంగానే చేసిందంతా చేసి పరారైనటువంటి పరిస్థితి గమనించవచ్చు. తన బిడ్డ ఇప్పటికైనా బ్రతికి ఉందేమో అని చెప్పి ఆవేదనతోనే కొరుట్ల ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ఆమె మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. వారందరినీ శిక్షించాలి. మరొక యువతితో వివాహ సంబంధం నిశ్చయమైంది అని 3 రోజుల క్రితమే ఫోన్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. హరిబాబు కుటుంబ సభ్యులు అనేటువంటి విషయాన్ని వారు కుండబద్దలు కొట్టడం జరిగింది. ఇప్పటికీ కోలుకుంటలేరు. ఆ వైష్ణవి అడిగిందంతా ఇచ్చాము, ఆమెకు కావాల్సినటువంటి ఈ ఇల్లు జాగా సొంత ఇల్లు కట్టించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ ఒక గర్భవతి 4 నెలల గర్భవతి అని చూడకుండా ఇంతటి ఘాతకానికి పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా వారి కుటుంబ సభ్యులతో పాటు శిక్షించాల్సిందే, లేదంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ కన్న తల్లి రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా వైష్ణవికి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మాదాపూర్, కొరుట్ల నుంచి.